ఉండాలంటే ఇప్పుడు మాకు రోజు కూడా అప్పట్లో ఈ పేపర్ మనం స్క్రిప్ట్ పంపిస్తాం కదా, స్క్రిప్ట్ని జిరాక్స్ ఇది పంపించాల మన మెయిల్లో. ఇదే మెయిల్ కాదు, దాన్ని ఏమంటాం, ఫోన్ ద్వారా పంపిస్తాం కదా. ఇప్పటికి మళ్ళీ ఫోన్లు ఇవన్నీ లేవు కదా ఆ రోజుల్లో. మనం దీని నుంచి పంపిస్తాం టెలికమ్యూనికేషన్స్ ద్వారా. ఫ్యాక్స్ పంపిస్తే ఆ ఫ్యాక్స్ కి ఒక్కొక్క పేపర్ కి 10 రూపాయలు ఛార్జీ పడేది, ప్లస్ ఫోన్ ఛార్జ్. ఇట్లాగా చూస్తే నెల అయ్యేటప్పుడు దగ్గరగా 7-8 వేలు, 10,000, 12,000, 16,000 కూడా పడేది నాకు. ఎందుకని? నేను 5 జిల్లాల కట్టిని, 5 జిల్లాల క్యాసెట్ విజయవాడకి రావాలి, బస్ స్టాండ్ లో బాక్స్ పెట్టాలి, బాక్స్ లో క్యాసెట్ వేయాలి, ఇక్కడ ఎప్ చేయాలా, ప్లస్ ఈ స్క్రిప్ట్లన్నీ తీసుకోవాలా, స్క్రిప్ట్లన్నీ మళ్ళీ నేను దిద్దాలా, కొట్టాలా, అయ్యి అప్ చేయాలా, మళ్ళీ రాసి తిరగరాసి పేద యజ్ఞం. అప్పుడు మేనేజ్మెంట్ కి దుబారా తగ్గించండి అని ఏదో మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, సార్ ఫ్యాక్స్ ఓడికి 12,000, 15,000 ఇస్తున్నాను నెలకి, అదో ప్రైవేట్ ఫ్యాక్స్ ఓడి దగ్గర. ఓ ఫ్యాక్స్ మెషిన్ పెట్టుకుంటే పని అయిపోతుంది కదండి సింపుల్ గా. కరెంట్ బిల్లులు ఏదో ఫోన్ బిల్లు వచ్చితే 2,000 వస్తుందేమో, 15,000, 16,000 కంటే ఇది బెటర్ కదా అన్న. కరెక్ట్ గా 15 రోజులు తిరిగేటప్పటికి వచ్చేసింది ఫ్యాక్స్ మెషిన్. అడ్మినిస్ట్రేషన్ అంటే సమస్య